మంచిర్యాలలో కాంగ్రెస్ కోటలో అసమ్మతి బాంబు పేలింది. నిన్నటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత గ్రూప్ రాజకీయం ఒక్క విగ్రహావిష్కరణతో రచ్చకెక్కింది. నా నియోజకవర్గానికి నేనే రాజు, నేనే మంత్రి, ఇక్కడ ఎవరి పెత్తనం నడవదు అంటూ హుంకరించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు సొంత ఇలాకాలోనే ఊహించని చెక్ పడిందట. దివంగత నేత కాకా వెంకటస్వామి విగ్రహావిష్కరణ వెనుక నడిచిన మాస్టర్ ప్లాన్ తో మంచిర్యాల పాలిటిక్స్ ఒక్కసారిగా హిటెక్కాయి. ఎమ్మెల్యే పిఎస్ఆర్ కు సమాచారం లేకుండా ఆయన మాజీ ఆప్తుడు జగన్మోహన్ రావు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రి వివేక వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణల అండతో సాగుతున్న ఈ ఆపరేషన్ కు పిఎస్ఆర్ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? జిల్లా రాజకీయాల్లో కాకా విగ్రహం చుట్టూ తిరుగుతున్న అసలు పొలిటికల్ ట్విస్ట్ ఏంటో ఈ లోగుట్టు స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలలో మంచిర్యాల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని పవర్ హౌస్గా సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు చక్రం తిప్పుతున్నారు. నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అది పిఎస్ఆర్ కనుసన్నల్లోనే జరగాలనేది ఇక్కడి నిబంధన. అయితే తాజాగా మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్న పరిణామం జిల్లా కాంగ్రెస్ను నివ్వెరపరిచింది. కొన్నేళ్లుగా కవర్ కప్పి ఉన్న దివంగత కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే పిఎస్ఆర్కు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆవిష్కరించడం పెను దుమారానికి దారితీసింది. పిఎస్ఆర్ మాజీ ఆప్తుడు జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్యతో కలిసి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు అంటూ పిఎస్ఆర్ వర్గం బగ్గుమంది. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణలే తెర వెనుక ఉండి జగన్ను పావుగా వాడుతూ పిఎస్ఆర్కు చెక్ పెట్టేందుకు ఈ స్కెచ్ వేశారన్న చర్చ మొదలైంది. ఈ విగ్రహ రాజకీయం మంచిర్యాల కాంగ్రెస్ను రెండు ముక్కలుగా చీల్చేసింది. కాకా వెంకటస్వామి విగ్రహాన్ని సాకుగా చూపిస్తూ గెడ్డెం ఫ్యామిలీ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే పిఎస్ఆర్ వర్సెస్ గెడ్డెం ఫ్యామిలీ ఇంటర్నల్ వార్ పీక్స్కు చేరింది. నిన్నటి వరకు పిఎస్ఆర్కు నీడలా ఉన్న జగన్మోహన్ రావు ఇప్పుడు మంత్రి వివేక్ శిబిరంలో కీలక అస్త్రంగా మారారు. ఎమ్మెల్యే పిఎస్ఆర్ పనితీరుపై అసంతృప్తితో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను ఏకం చేసే పనిలో జగన్ నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే పిఎస్ఆర్కు వ్యతిరేకంగా జిల్లాల్లో ఒక పెద్ద అండర్ గ్రౌండ్ నెట్వర్క్ తయారైంది. తనకు అత్యంత నమ్మకస్తుడైన వాడే మంత్రితో చేతులు కలపడాన్ని ప్రేమ్సాగర్ రావు జీర్ణించుకోలేక జగన్మోహన్ రావును తన గ్రూపు నుండి దూరం పెట్టారు. కానీ వివేక్ అదే జగన్ను ఆయుధంగా చేసుకుని మంచిర్యాలలో చక్రం తిప్పడం మొదలుపెట్టారు. పిఎస్ఆర్ వ్యతిరేక వర్గానికి మంత్రి వివేక్ పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్నట్లు తెలుస్తుంది. మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు, లక్సెట్టిపేట మున్సిపాలిటీకి చెందిన 3 కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలను హైదరాబాద్లోని మంత్రి వివేక్ క్వార్టర్స్కు తీసుకుని వెళ్లి ఎంపీ వంశీకృష్ణ సమక్షంలో భేటీ నిర్వహించడం కలకలం రేపింది. ఈ పరిణామాలు పిఎస్ఆర్ కోటాకు బీటలు వారుస్తున్నాయన్న సంకేతాలను ఇవ్వడంతో ఎమ్మెల్యే వెంటనే అప్రమత్తమయ్యారు. మిగిలిన ప్రజాప్రతినిధులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తామంతా పిఎస్ఆర్ వెంటే ఉన్నామంటూ మీడియా ముందు ప్రకటన చేయించి ప్రత్యర్థుల ఎత్తులను తాత్కాలికంగా నిలువరించారు. తన ఇలాకాలో తన క్యాడర్నే వివేక్ గ్రూప్ దెబ్బ కొడుతూ ఉంటే పిఎస్ఆర్ ఊరికే ఉంటారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ లోకల్ లీడర్ల తిరుగుబాటు వెనుక పెద్దపల్లి ఎంపీ వంశీ వ్యూహాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక్కొక్కరిని మంత్రి క్యాంపునకు చేర్చుతూ పిఎస్ఆర్ను ఒంటరిని చేయడానికి వ్యూహాలను గెడ్డెం ఫ్యామిలీ రచిస్తుంది. కాకా విగ్రహ ఆవిష్కరణ కేవలం పిఎస్ఆర్కు చెక్ పెట్టడమే కాదు, కొత్త పవర్ సెంటర్ను మంచిర్యాలలో తీసుకురావడంలో భాగమనే చర్చలు కూడా జరుగుతున్నాయి. జగన్ సైతం తన బలం ఎంత అనేది ఎమ్మెల్యే పిఎస్ఆర్కు చూపించే వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి వేసిన స్కెచ్ కూడా అనే టాక్ జిల్లాల్లో నడుస్తుంది. దెబ్బకు దెబ్బ తీయడంలో ప్రేమ్సాగర్ రావు శైలే వేరని ఆయన అనుచరులు చెబుతూ ఉంటారు. తన నియోజకవర్గంలో వేలు పెట్టిన గెడ్డెం ఫ్యామిలీకి జిల్లా రాజకీయాలను షేక్ చేసిన పిఎస్ఆర్ ఒక బలమైన రిటర్న్ గిఫ్ట్ సిద్ధం చేశారనే ప్రచారం జోరందుకుంది. అధిష్టానంలోని కీలక మంత్రులు, పార్టీ పెద్దలను కలిసి జిల్లాల్లో మంత్రి వివేక్ ఏకపక్ష వైఖరిపై ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అవసరమైతే గెడ్డెం ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు, బెల్లంపల్లి, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రాజకీయ సమీకరణాలలో కూడా తాను వేలు పెడతాననే సంకేతాలను పిఎస్ఆర్ పంపుతున్నారు.
పార్టీ లైన్ దాటిన స్థానిక నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. తన ఆప్తుడు అనుకున్న జగన్మోహన్ రావుకు ఎలా పొలిటికల్ ఎండ్ కార్డు వెయ్యాలో పీఎస్ఆర్కు బాగా తెలుసని ఆయన వర్గం అంటుంది. ఇక్కడ ఏ మంత్రి ఆటలు సాగువు అని పీఎస్ఆర్ గతంలో అన్న మాటలను నిజం చేసి చూపిస్తారట. ఈ క్రమంలోనే పీఎస్ఆర్ వేయబోయే ఆ నెక్స్ట్ స్టెప్ జిల్లాలో సంచలనం సృష్టించబోతోందంటున్నారు ఆయన అనుచరులు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన దివంగత నేత కాకా వెంకటస్వామి విగ్రహాన్ని గ్రూపు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చడంపై పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం గాంధీ భవన్కు చేరడంతో ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు తెలియకుండా సొంత పార్టీ నేతలే ఇలాంటి పనులు చేయడంపై హైకమాండ్ సీరియస్ అయింది. ఇరు వర్గాల నేతలను హైదరాబాద్ పిలిపించి మాట్లాడేందుకు ప్లాన్ చేస్తున్నారు. మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులను ఒకే టేబుల్పై కూర్చోబెట్టి ప్యాచప్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈగో వార్ అంత ఈజీగా సమసిపోయేలా కనిపించడం లేదు. జిల్లాల్లో ఎవరు సుప్రీం అనే దానిపైనే ఈ ఇద్దరు నేతలు పట్టుదలకు పోతున్నారు. మొత్తానికి మంచిర్యాల కాంగ్రెస్లో రాజుకున్న ఈ విగ్రహ వివాదం కేవలం స్థానిక రచ్చతో ముగిసేలా కనిపించడం లేదు. పీఎస్ఆర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని గెడ్డం ఫ్యామిలీ వేస్తున్న ఎత్తులు పారుతాయా, లేక పీఎస్ఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్తో సమీకరణాలు తారుమారు అవుతాయా అనేది తేలాల్సి ఉంది.